వాళ్ళ సమాజ్లా ఒక మనిషికి పైసలు లేకపోతే అందరు కలిసి పైసలు ఇస్తాడు, ఫైనాన్స్ చేస్తాడు 0% ఇంట్రెస్ట్లా. మన దగ్గర ఎవరు లేరు. ఒక మనిషి ఇచ్చిన అనుకో ఇంకో మనిషి రిటర్న్ ఇయ్యరు. ఒక రిటర్న్ ఇచ్చే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు లేడు. వాళ్ళ సమాజంలో ఇప్పుడు మా పక్క గల్లీలో ఉంది జైన్ సమాజ్ అని. అక్కడ వండి మీరు వాళ్ళ సమాజ్ వాళ్ళకి జైన్ వాళ్ళు ఎవరైనా పోతే నాకు బిజినెస్ చేసేది ఉన్నాయి అంటే వాళ్ళు 1,00,000 కానీ 2,00,000 కానీ ఎంతోనో వాళ్ళకి వితౌట్ ఇంట్రెస్ట్ వాళ్ళకి పైసలు ఇస్తారు. మనకు ఎక్కడుంది? ఎవరైనా ఇస్తున్నారా మన సమాజంలో? తెలుగు సమాజంలో కానీ మన ఏదైనా కొంచెం మనదైతే ఎఫెక్ట్ పడుతున్నాయి. కల్చర్ కానీ ఎఫెక్ట్ పడుతున్నాయి. బిజినెస్ గురించి చెప్తున్నా. బిజినెస్ అయితే మన తప్పు వల్ల మనం దెబ్బతిల్తున్నాం. ఇప్పుడు మీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలంగాణ నుంచి మార్వాడి గో బ్యాక్ అంటారా? అట్లా అంటలేను. వాళ్ళ గో బ్యాక్ అని అనలేం కదా అన్న. అట్లా అంటే ప్రతి స్టేట్లో వాళ్ళ ఇల్లు అన్నారు వాళ్ళు అని అంటే బిజినెస్ కుదరదు. అందరు ఉంటే కలిసిమెలిసి ఇది మనం చేయాలి. మన గవర్నమెంట్ తరఫు నుంచి కానీ ఇప్పుడు లైసెన్సులు ఇస్తున్నాడు. 100 మందికి షాప్ నడపడానికి లైసెన్స్ ఇస్తున్నాడు. 70-80% మన తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలి, 20% బయట వాళ్ళకి ఇవ్వాలి. అట్లా ఒకటి మనం రూల్స్ పెడితే అప్పుడు చేయొచ్చు అన్న.